నేను చెప్తున్నాను దేవుని బిడ్డలారా, దేవుని చిత్తము ఎప్పుడు కూడా ప్రారంభంలో కష్టంగానే ఉంటది. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఈజీ ఏం కాదు దేవుని చిత్తం. చాలా మంది ప్రభువా బయలుపరిచారని చిత్తం చేయడానికి సిద్ధంగా ఉన్నాను నాయన. నువ్వు ఆ ప్రార్థన చేయడమే సాహసం అంటారు. నేను ఎందుకు వచ్చాను తెలుసా? దేవుని చిత్తం చేయడంలో కొన్ని సవాళ్ళు ఎదుర్కోవాలి. నువ్వు కొన్ని సమస్యలు వస్తాయి, నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి, ప్రజలను తప్పుగా మాట్లాడే పరిస్థితులు వస్తాయి. ఒక్కసారి నువ్వు దేవుని కోసం నిలబడి ఆయన చిత్తాన్ని చేయడం ప్రారంభించగానే ఇంతవరకు నీకు గొప్ప గొప్ప స్నేహితులు ఉన్న వాళ్ళందరూ ఒక్కొక్కరు దూరం అయిపోతుంటారు. వాళ్ళు ఒంటరి వాడిగా మారిపోయే అనుభవాలు రావచ్చు, ఒంటరి దానిగా మారిపోయే అనుభవాలు నీళ్ళు రావచ్చు. దేవుని చిత్తాన్ని చేయడంలో కొన్నిసార్లు కష్టాలు ఇబ్బందులు రావచ్చు. కానీ రాను 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 దేవుని చిత్తము చేయువాడు నిరంతరము నిలిచినని దేవుని వాక్యం రాయబడిన రీతిగా నీవు దేవుని కోసం నిలబడితే దేవుడు రానున్న రోజుల్లో గొప్ప కార్యాలు నీ జీవితంలో జరిగిస్తాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు ఆయన. ఆయన చిత్తాన్ని నెరవేర్చే వారిని దేవుడు ఎప్పుడూ వదిలిపెట్టాడు. ఆయన ప్రారంభంలో సమస్యలు ఉంటాయని చెప్పాను. అంత ఈజీగా దేవుని చిత్తం చేయడం కష్టంగానే అనిపించవచ్చు. మన ఇష్టాలను ప్రక్కన పెట్టి, మన ఉద్దేశాలను ప్రక్కన పెట్టి దేవుని చిత్తాన్ని చేయడంలో అనేక సార్లు సవాళ్లు రావచ్చు. కానీ వాటిని జయించాలంటే నీలో దేవుని మాట మీద పరిపూర్ణమైన ఏం కావాలి? విశ్వాసం కావాలి. పరిపూర్ణమైన నమ్మకం కావాలి, విశ్వాసం కావాలి. అప్పుడు కదా నువ్వు దేవుని యొక్క కృపలో వర్ధిల్లేది, ఆశీర్వాదం పొందేది. Download ShareChat.